పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండిపడింది. ఎస్కేప్ ఛానల్ వద్ద కట్టకు గండిపడడంతో నాగులైటి వాగుకు ప్రవాహం పెరిగింది. దీంతో వాగు పరివాహక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నాగులైటి వాగుకు ఆనుకొని వీర్ల తారునాళ్ల నేపథ్యంలో వ్యాపారాలు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులోని 3 దుకాణాలు లోతట్టులో ఉండడంతో నీరు చేరింది. మరోవైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఎప్పుడేం జరుగుతుందో అని దాదాపు 20 గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ గండిపై అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు అప్రమత్తం చేశారు. అధికారులు గండి పూడ్చే పని పూర్తి చేస్తారని ఆందోళన వద్దని గ్రామస్తులకు మంత్రి భరోసా ఇచ్చారు. అయితే సమీప గ్రామాల్లోకి నీరు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండిపడింది. ఎస్కేప్ ఛానల్ వద్ద కట్టకు గండి పడడంతో ఇప్పటికే నాగులైటి వాగుకు ప్రవాహం అయితే పెరిగింది. దీంతో వాగు పరివాహక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నాగులైటి వాగుకు ఆనుకున్నటువంటి నేపథ్యంలో వ్యాపారులు అలాగే దుకాణాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులోని 3 దుకాణాలు ఇప్పటికే లోతట్టులో ఉండడంతో నీరు భారీగా చేరినట్టుగా అయితే సమాచారం అందుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి హనుమంత్ అందిస్తారు. హనుమంత్, చెప్పండి. ఇప్పటికే వాగు ప్రవాహం అయితే మనం చూస్తూ ఉన్న విజువల్స్ లో చాలా వరకు నీరు అయితే నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అదైతే గత రాత్రి పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ కుడి కాలువలో అయితే గండిపడటం అయితే జరిగింది. ఏదైనప్పటికీ రాత్రి గండిపడటంతో పల్నాడు జిల్లా కారంపొడి వీరుల తిరణాలు అయితే జరుగుతుంది. ఆ తిరణాలకి భక్తులైతే ఓటెత్తున పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలు ప్రజలైతే భయభ్రాంతులకు అయితే గురవుతున్న నేపథ్యంలో మంత్రి రామానాయుడు అయితే నిర్మల రామానాయుడు అయితే గత అర్ధరాత్రి నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. హఠావుటిన అధికారులు అయితే గండి పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ నాగులేటులో ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాల్లో అయితే తిరణాలకి వచ్చిన జనాలు అయితే కావచ్చు, ఏర్పాటు చేస్తున్న షాపులు అయితే కావచ్చు, నీట మునుగుతాయని భయానికి అయితే గురవుతున్నారు. మంత్రి నిర్మల రామానాయుడు అయితేనేమో ఆమె అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం కల్లా గండి అయితే పూర్తిస్తామని అయితే అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఆ గండి దానికే అదే పడిందా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అయితే గండి చేశారా అనేది అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. రేవతి, రైట్. అయితే ఈ నాగులేటి వాగు సంబంధించి ఎన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందంటారు? అలాగే అధికారులు ఏమైనా పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం ఉందా? ఎటువంటి చర్యలు చేపట్టారు? నాగులేటి లోతట్టు ప్రాంతాలు అయితే దాదాపు 15 నుంచి 20 గ్రామాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదైతే లోతట్టు ప్రాంతాలకైతే ప్రభుత్వం అనేది అప్రమత్తం చేస్తున్నారు. మంత్రి గారు అయితే దీనికి సంబంధించి అయితే అధికారులు అయితే అప్రమత్తంగా అయితే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ హనుమంతరావు.